నా పేరు మారపల్లి స్వామి, జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ సర్పంచ్ని. మాకు 2006లో రిజర్వేషన్ వచ్చింది. నేను దళిత సర్పంచ్గా గెలిచినాను. నేను మాడలూరు చేయాలి, మాడే సర్పంచ్ అనిపించుకోవాలని ఉదయం 6 గంటలకే గ్రామ పంచాయతీ ఉంటే అక్కడ పెట్టందారులు ఉప సర్పంచ్ ఒకటై నేను పనులు చేసేటువంటి అభివృద్ధి పనులను లోపలి చేయించుడు, వాళ్ళు చేసే పనులని ఎంత రావాలో డబ్బు అంత తీసుకోవడం, నన్ను ఆర్థిక నష్టం చేసి వేధించారు. అయినా తట్టుకున్నా. ఉప సర్పంచ్ ఒక డ్రైనేజ్ విషయం లోపల ఒక తీర్మానం ఇస్తే ఆ తీర్మానాన్ని సగం పనిచేసి సర్పంచ్ సాబ్ ఇప్పుడు నాకు పని డబ్బులు లేవు, మీకు డబ్బులు ఇప్పించి ఇవ్వాలంటే నేను ఇవ్వను, నేను ఇవరకు లైట్లోకి పెడుతున్నా, ట్యూబ్ లైట్లోకి నన్ను 6 నెలలు సఫర్ చేసినావు, నేను ఇవ్వనంటే మోహన్ రావు ఆయనకు తాగి అలవాటున్నాయి కాబట్టి ఆయనకు మందు చూసే దగ్గర పెట్టి తాగిచ్చి, స్వామి నేనే కదా ఎంపీ చేసేది, నువ్వు ఇవ్వవే, నన్ను నమ్ము అన్నందుకు అద్దు సార్ మంచోడు కాదన్నా కూడా నమ్ము అని అన్నందుకు ఇచ్చినందుకు ఆ 60,000 డ్రైనేజ్ పూర్తి చేసిండు. తర్వాత నాకు ఇంకా 90,000 ఇవ్వంటే మరి ఆ లోపటి మీద పోదాంపా హుజరాబాద్, కానీ నా బండి మీద 2 వీలర్ మీద పోతే అలా 33,000 ఎస్టీలో 20,000 తీసుకో, 60 20 83 అంటే అద్దద్దు, నాకు ఒక్కడేసారి 90 ఇవ్వాలి, నేను ఊకొని కంప్లీట్ చేస్తానని అనడం వల్ల నేను అయితే దుర్వినియోగం చేయగానే కొన్ని పనులు పూర్తయినా కొన్ని నడుస్తాను అన్నందుకు గతం వారం రోజులు ఆలోచించి సర్పంచ్ కార్యదర్శి కుమ్మక్కై నాకు పని ఒక్క పైసలు ఇవ్వలేదని కంప్లీట్ చేయడం వల్ల నేను ఇచ్చినాక నువ్వు ఇవ్వలేదని కంప్లీట్ నేను మిగతా పైసలు ఇవ్వనందుకు ఒక దళిత సర్పంచ్ అన్నందుకు నన్ను సస్పెండ్ చేయించి ఇన్ని 2 సంవత్సరాలు చెక్ బార్ నింపుకున్నందుకు ఇన్ని పైసలు 3,66,566 రూపాయలు ఇవి తన 90,000 తీసుకొని మిగతా డబ్బులను వార్డు మెంబర్ల కమిషన్కి ఇచ్చి మొత్తం దాన్ని లీడ్ చేసారు. ఇప్పుడు ఇన్ని లక్షలు అనేది ప్రమేల సత్తడి కలెక్టర్ ద్వారా బయటకు వచ్చింది. మళ్ళీ ఇది జమ చేసి ఆ డబ్బులతోటి అభివృద్ధి పని చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి. నాకు జరిగింది ఇంకో దళితులకు జరగద్దు, దీని మీద న్యాయం జరగాలని నేను కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాను.